10 ఏళ్ల నుంచి పెంచిన 100కు పైగా చెట్లను ఒక్క రోజులోనే నరికేస్తున్నారని ఈమెయిలా ఒక చెట్టును పట్టుకుని కన్నీళ్లు పెట్టారు. తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో ఇది జరిగింది. వడతొర సలూర్ గ్రామానికి చెందిన సెల్వి, ఆమె కొడుకు డెంటిస్టు అయిన బాలమురుగన్ తమ పొలంలో 100కు పైగా చెట్లను పెంచారు. అయితే సెల్వి భూమి మీదుగా హై వోల్టేజ్ కరెంటు లైన్ వేయాలని అధికారులు నిర్ణయించడంతో చెట్లకు నష్టం కలిగించకుండా ఆ లైన్ రూట్ను మార్చాలని సెల్వి అధికారులకు విజ్ఞప్తి చేశారు. కానీ ఆగస్టు 9న పోలీసులను భారీగా మోహరించిన అధికారులు ఆ చెట్లను కొట్టేశారు. దీంతో చెట్లను పట్టుకుని సెల్వి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చెట్లంటే ఉన్న ఇష్టంతో నా కొడుకు వీటిని కష్టపడి పెంచాడు. మేం ఈ వైపు నుంచి లైన్ వేయడం లేదు, పక్క నుంచి వేస్తున్నాం, ఇక్కడ ట్రయల్ చూస్తున్నామని చెప్పి మమ్మల్ని మోసం చేశారు. ప్రభుత్వ ప్రాజెక్టులను తాము వ్యతిరేకించడం లేదని బీబీసీకి చెప్పిన బాలమురుగన్ తమ చెట్లకు తగిన పరిహారం చెల్లించిన తర్వాత వాటిని కొట్టి ఉండాల్సిందని అన్నారు. ఈ ఆరోపణలపై విల్లుపురం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిత్తారసు స్పందించారు. ప్రభుత్వం అనుమతితో భూమి యజమానికి అధికారిక నోటీసులు ఇచ్చాకే చెట్లను కూల్చేశామని బీబీసీకి తెలిపారు. వడతొర సలూర్తో పాటు చుట్టుపక్కల 100 గ్రామాలు ఈ హైటెన్షన్ లైన్ ప్రాజెక్టుతో లబ్ధి పొందుతాయన్నారు. పరిహారానికి సంబంధించిన ఫామ్లను ఇప్పటికే భూముల యజమానులకు అందజేశామని తెలిపారు. ఈ అంశంపై కల్లకురిచి జిల్లా కలెక్టర్ పద్మజను వివరణ కోరగా విద్యుత్ బోర్డు అధికారులు వారికి అధికారిక నోటీసులు అందించారని చెప్పారు. సంబంధిత శాఖ అధికారులను సంప్రదించి అదనపు పరిహారం చెల్లించడం గురించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.